ఇవాళ వచ్చేసి స్పార్క్ గురించి చూద్దాం. ఓకేనా? అపాచే స్పార్క్. అంటే అపాచే కమ్యూనిటీ అనమాట. ఇది ఓపెన్ సోర్స్ అనుకోండి. ఓకేనా? వినోద్ ఉమ్, మనం నారోబెట్స్ వైట్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూసాం కదా ఉమ్, ఉమ్, థియరిటికల్ గా. ఉమ్. అది ఒకసారి స్క్రిప్ట్ లో చూపిస్తారన్నారు, నేను నాకు వర్క్ చేయలేదు అది. అది నేను మీకు ఎందుకు ఇక్కడ చూపించట్లేదంటే, ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే, లెట్ మీ షో యూ. ఎందుకు నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను అనేది చెప్తాను. దీనికి ఒకసారి లాగిన్ అవుతాను. Sure. ఓకేనా? ఇప్పుడు మనం ఏదైనా ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనుకోండి. ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనకి ఇది వీళ్ళు ఏం చేశారంటే ఎవరు, ఐ మీన్, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్లో, ఈ ఫ్రీ ఎడిషన్లో వీళ్ళు ఏం చేశారంటే సర్వర్లెస్ కంప్యూట్ అనేది ఒకటి తీసుకొచ్చారనమాట. అంటే సర్వర్లెస్ కంప్యూట్ అనేది మా దాంట్లో కూడా ఉంది, ఎక్కడైనా ఉంటుంది. బట్ ఏంటంటే జాబ్ ప్రీవియస్ కమ్యూనిటీ ఎడిషన్లో ఏంటంటే జాబ్ కంప్యూట్స్ అంటే మనం క్లస్టర్ని క్రియేట్ చేసుకునే వాళ్ళమి. అది పెద్ద ఇవ్వడు. అంటే మీరు రియల్ టైంలో కానీ వెళ్ళారంటే మనం ఎంత కంప్యూట్ కావాలంటే అంత ట్రెస్ హోల్డ్ లిమిట్ దాకా వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ అనమాట. మన దగ్గర ఏంటంటే ఒక 14 GB మెమరీ, సమ్ 4 కోర్సు, అట్ట అట్ట ఒక డిస్క్ ఇచ్చేవాడు అనమాట. అంటే విత్ స్మాల్ కెపాసిటీ. అదేంటంటే స్పిన్ అప్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందనమాట. ఓకేనా? జాబ్ కంప్యూట్ అనేది. ఇదేంది అనంటే సర్వర్‌లెస్ అనేది ఎందుకు తీసుకొచ్చాడంటే, ఇది జస్ట్ నేనిప్పుడు ఏదైనా రన్ చేశాననుకోండి, జస్ట్ ఇమ్మీడియేట్‌గా ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అయిపోతుంది. ఇంకోటేందంటే ఇక్కడ అడ్వాంటేజు, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ద జాబ్ ఈస్ బిగ్ జాబ్ ఆర్ ఇట్ ఈస్ హ్యాండ్లింగ్ విత్ బిగ్ డేటా ఆర్ స్మాల్ డేటా, ఇట్ విల్ ట్రై టు ఆటో స్కేల్ ఆన్ ఇట్‌సెల్ఫ్ అనమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు సర్వర్‌లెస్‌లో ఎట్టుంటుందంటే, ఇప్పుడు ఒక థ్రెషోల్డ్ ఒక 1000 జీబీ లేకుంటే సమ్ కోర్స్ వచ్చి ఒక 500 దాటకూడదు. లేదంటే ఒక 1000 కన్నా మించకూడదని చెప్పి వాళ్ళు ఎవరు ఆహ్, క్లౌడ్ టీమ్ ఉంటుందన్నమాట మనకొకటి. క్లౌడ్ ఇన్ఫ్రా టీమ్ అంటారు దాన్ని. ఆ ఇన్ఫ్రా టీమ్ వోడేందంటే ఒక రూల్స్ అనేది క్రియేట్ చేసేసుంటాడనమాట. అంటే ఇప్పుడు మనకు ఉంది గదా హలో! అని చెప్పి ఆ! హలో! సార్ స్క్రీన్ షేర్ చేసారా మీరు? సారీ అండి. మీకు కనిపి ఎవరు చెప్పలేదు, సారీ. హ్మ్. మర్చిపోయినాను నేను గూడా, సారీ. హ్మ్. ఇప్పుడు ఈ ఇప్ ఇది సర్వర్‌లెస్ కంప్యూట్‌లో డిసడ్వాంటేజ్ ఏందంటే, మనం వి కాంట్ ఏబుల్ టు సీ ది స్పార్క్ యూఐ అనమాట. స్పార్క్ యూఐ అంటే దాంట్లో హౌ ఇట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అనేటివంతా మనం ఇక్కడ చూడ్డానికి వాడు మనకి స్కోప్ ఇవ్వలేదనమాట. ఓకేనా? జస్ట్ వాడు ఎట్టంటే సేమ్ యాజ్ ఇప్పుడు మనకి ఇప్పుడు స్నోఫ్లేక్ ఇట్ట గాని ఎళ్లారనుకోండి, మనకి స్పార్క్ యూఏ అని ఒకటుంటదనమాట. అంటే ఏ విధంగా స్టేజెస్ జనరేట్ అవుతున్నాయి, ఏ విధంగా డాగ్ క్రియేట్ అవుతుంది, ఇయన్నీ మనం చూడొచ్చనమాట ఎక్కడ జాబ్ కంప్యూట్స్‌లో. బట్ సర్వర్‌లెస్ కంప్యూట్‌లో వీడేం చేశాడంటే, ఇయంతా హిడెన్ జేసేసాడనమాట. ఇదంతా హిడెన్ జేసేసి, ఈ స్టే ఈ ఎంత కంప్యూటు ఎంతో ఎళ్తుంది, ఎంత మెమరీ ఎళ్తుంది అదంతా మీకనవసరం. ఇదేంది అనంటే ఒక ఎంటిటీ లాగా. ఈ ఎంటిటీ ఏందంటే, నేను చెప్పేది రియల్ టైమ్‌లో. మన దాంట్లో అయితే మటుకు ఒక రేంజ్‌కి అంటే ఐ మీన్ ఒక జీబీ మీదగా, ఐ మీన్ ఒక జీబీ, ఒక సమ్ జీబీ కన్నా గాని దాటిందనుకోండి, మన ఇది ఇచ్చి ట్రైల్ అకౌంట్ కాబట్టి ఇట్ విల్ రిస్ట్రిక్ట్ అస్ అనమాట. అదే మన రియల్ టైమ్‌లో గాని ఎళ్ళామనుకోండి, సర్వర్‌లెస్ కంప్యూట్ అనేదేందంటే ఒక థ్రెషోల్డ్ అంటే ఆ లిమిట్ వరకు ఇట్ విల్ ట్రై టు అప్ అప్‌గ్రేడ్ ఆర్ డౌన్‌గ్రేడ్ అనమాట. డిపెండింగ్ అపాన్ ద ఫైల్ సైజ్. ఓకేనా? ఇక్కడేంది అనంటే జస్ట్ వీడు ఈ ఈటీఎల్ అంటే ఇప్పుడు ఈ లేక్ హౌసెస్ ఉన్నాయి గదా! లేక్ హౌసెస్ అంటే స్నోఫ్లేకు, లేకపోతే ఈ బిగ్‌క్వెరీ, ఈ ఈ ఈ ఫ్యాషన్‌లో
ఈ సర్వర్లెస్ కంప్యూట్ అనేది ఒకటి తీసుకొచ్చాడనమాట వీడు. దీంట్లో ఏంది అనంటే అంతా ఇంటర్నల్‌గా జరిగిపోద్ది. ఇంటర్నల్‌గా ఐ మీన్ దే హావ్ దేర్ ఓన్ లాజిక్ అనమాట. అంటే కాలమ్స్‌ని వీళ్ళేం చేస్తారంటే ఇప్పుడు డేటాబ్రిక్స్‌లో ఎట్టుంటుందంటే మనం ఒక డెల్టా టేబుల్ గాని క్రియేట్ చేసామనుకోండి. సమ్ 32 కాలమ్స్ వరకు స్టాట్స్‌ని మెయింటైన్ చేస్తదనమాట డెల్టా టేబుల్. ఓకే. ఆ స్టాట్స్ మెయింటైన్ చేయడం వల్ల ఏందంటే టీబీ డేటా కూడా చాలా ఫాస్ట్‌గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? ఎందుకంటే ఆల్రెడీ స్టాట్స్ అనేది ఒక 32 కాలమ్స్ లిమిట్ అదనమాట అది. 32 కాలమ్స్ స్టాట్స్ దాని దగ్గర ఉంటాయన్నమాట. మనకి ఆ 32 కాలమ్స్ లోనే వీఆర్ ట్రైయింగ్ టు క్వెరీ ఆర్ వీఆర్ ట్రైయింగ్ టు రిట్రీవ్ ద రికార్డ్స్ అనమాట. అందువల్ల మనకి చాలా ఫాస్ట్‌గా ఇట్ విల్ ఇట్ విల్ ప్రాసెస్ వెరీ ఫాస్ట్ అనమాట. ఇక్కడ నేను మీకు అది చూపించలేను. ఎందుకు చూపించలేనంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదంతా ఒక గ్రాఫ్ లాగా కనపడుతుంది కదా! ఇక్కడ ఏందంటే ఒక్కొక్కటి జరుగుతుంది. ఇయన్నీ ఏందంటే ప్లాన్ అనమాట. మన క్వెరీ అంటే మనం అక్కడ ఏమైతే సెల్‌లో చేసామో దానికి సంబంధించిన ప్లాన్ అనమాట ఇదంతా. ఓకేనా? ఇక్కడ నేను మీకు ఆ నారో, వైడ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్, ఈ డీఎఫ్ ఎట్ట ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది నేను ఇక్కడ చూపించలేకపోవచ్చు. బట్ ఒక్క రకంగా అయితే హ్మ్. డీఎఫ్ అండర్‌స్కోర్ ఫ్లాటేనా అది? డీఎఫ్ అండర్‌స్కోర్ ఫ్లాట్. నాట్ ఎక్స్‌ప్లెయిన్. ఇంకా రన్ అవుతున్నట్టుంది. చూసారా? ఇది ప్లాన్ అనమాట. ఫిజికల్ ప్లాన్. అంటే ఇనీషియల్‌గా మన దానికి ఏ విధంగా అంటే మనది ఏ విధంగా ఎగ్జిక్యూట్ కావాలి అనేది ఏ ఫిల్టర్స్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది అనేదంతా ఇది ప్లాన్ అనమాట మనకి. ఫిజికల్ ప్లాన్. ఇక్కడ చూసారంటే ఇక్కడ చూడండి మనకసలు ఏ విధంగా అప్లై అవుతుంది. ఇప్పుడు మనం పైన రాసుంటాం గదా! ఇది ఈ సమ్ ఫిల్టర్స్ రాసుంటాం. జేసన్ అని, సమ్ ఏదని ఇక్కడ నాకు తెలిసి పైన మనం ఏం ఫిల్టర్స్ రాయలేదు. డైరెక్ట్‌గా వీఆర్ ట్రైయింగ్ టు రిట్రీవ్ ఆల్ ద రికార్డ్స్ అనమాట. అదే గాని ఒక ఫిల్టర్ గాని రాసున్నామనుకోండి, ఆ ఫిల్టర్ గాని రాసుండుంటే అవన్నీ మనకేందయ్యానంటే ఈజీగా కనపడతాయనమాట. ఇప్పుడిక్కడ చూడండి. ఇక్కడ మనం ఏమైనా ఫిల్టర్ చేస్తున్నామా? చేయట్లేదు. నాకు తెలిసయితే చేయట్లేదు గదా! అన్నీ ఓకే. వీఆర్ ట్రైయింగ్ టు సెలెక్ట్ ఆల్ ద కాలమ్స్ అనమాట. కాబట్టి ఏందంటే ఇక్కడ అన్ని కాలమ్స్‌కి తగ్గట్టుగా ఒ మనకి డైరెక్ట్‌గా ఇక్కడ అన్నీ డిస్‌ప్లే అయిపోతున్నాయి. అంటే ప్రతి కాలమ్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టుగా చూపించేస్తుందది. చూడండి ఇక్కడ సమ్ నెక్స్ట్ లెవెల్‌లో ఏం చేస్తున్నాం? ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం. నెక్స్ట్ లెవెల్‌లో ఏం చేస్తున్నాం? అగైన్ వీఆర్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లోర్ సమ్ అదర్ కాలమ్. అంతే గదా! ఇక్కడ ఏది చేస్తున్నాము? ఇది ఫైనల్ ఎక్స్‌పోర్డా ఇది? అవును. ఫైనల్ ఇది. పైకెళ్ళామంటే 3 టైమ్స్ మనం ఎక్స్‌ప్లోర్ రాస్తున్నాం గదా! ఆ 3 టైమ్స్ ఇక్కడంతా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది? ప్రతి స్టెప్ ఉంటుందనమాట ఇక్కడ. ఓకే. అదే గాని మనం గాని అంటే ఎక్స్‌ప్లెయిన్ అంటే సమ్ ఫిల్టరు లేకుంటే సమ్ కాలమ్స్‌ని సెలెక్ట్ జేయడము, లేదంటే గ్రూప్ బై జేయడము, లేకపోతే జాయిన్ చేయడము. ఇవి గాని రాస్తుంటే ఇక్కడ సార్ట్ మెర్జ్ జాయిన్ అని, లేకపోతే ఆహ్, ఇదేది గ్రూప్ బై చేసే దగ్గరైతే షఫుల్డ్ అని, అట్లా మనకి స్టేజెస్ కనపడతాయన్నమాట ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మనకెందుకు కనపడటం లేదంటే జస్ట్ వి ఆర్ ట్రైయింగ్ టు రిట్రీవ్ ఆల్ ద డేటా. ఓకే. ఇంకా వచ్చేసేసి ఎక్స్‌ప్లెయిన్ ఆఫ్ హ్మ్, సమ్ ఎక్స్‌టెండెడ్ ఈక్వల్ టు ట్రూ. యాహ్! ట్రూ. ఇది గాని చూసాము అంటే ఇది ఎక్స్‌టెండెడ్ అంటే ఏంది అనంటే ఇట్ విల్ షో అస్ ఆల్ ద ప్లాన్స్. ఓకే. ఆల్ ద ప్లాన్స్ మీన్స్ ఇది ఇది వచ్చి ఫస్ట్ వచ్చేసేసి లాజికల్ ప్లాన్. జస్ట్ ఇనీషియల్ ప్లాన్ అనమాట. దాని తర్వాత వచ్చేసేసి అనలైజ్డ్ అంటే ఏంది అనంటే విచ్ ప్లాన్ విల్ బి బెటర్? విచ్ ఈస్ బెటర్ వే టు ఎగ్జిక్యూట్ అవర్ కోడ్ అనమాట. ఇంకోటొచ్చేసి ఇదొచ్చేసేసి ఆప్టిమైజ్డ్. ఆప్టిమైజ్డ్ మీన్స్ ఇప్పుడు ఒకాళ మీరు హ్మ్, జాయిన్ తర్వాత రాస్తున్నారనుకోండి ఏదైనా ఫిల్టర్‌ని. ఇదేం చేస్తదంటే తర్వాత రాసినా గాని మీరు ముందుగానే ఫిల్టర్ చేసేదానికి ప్రయత్నిస్తదనమాట. అంటే ఇట్ విల్ హావ్ దేర్ ఓన్ ఆప్టిమైజర్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ స్పార్క్‌లో అంటే డేటా ఫ్రేమ్‌లో ఏందంటే క్యాటలిస్ట్ అని ఇంకోటి టంగ్స్టన్.
ఈ 2 ఆప్టిమైజర్స్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. క్యాటలిస్ట్ అనేది ఏందంటే ఇట్ విల్ డిసైడ్ ద బెస్ట్ ఆప్టిమైజ్డ్ ప్లాన్. ఓకే. టంగ్స్టన్ అనేది ఇట్ విల్ డిసైడ్ టు రన్ చూసారా, ఇది ప్లాన్ డిసైడ్ చేస్తుంది క్యాటలిస్ట్ ఆప్టిమైజర్. అదే టంగ్స్టన్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ ఫాస్టర్ చేయడానికి ఏ విధంగా ఆప్టిమైజ్ చేయొచ్చో, అది మెమరీ లెవెల్ కావచ్చు, అన్ని విధాలుగా కావచ్చు, అదంతా టంగ్స్టన్ చూసుకుంటుంది అనమాట. ఓకేనా. ఇవన్నీ ఏంది అంటే డ్యాగ్ క్రియేట్ అయ్యేటప్పుడు ఇవన్నీ క్రియేట్ అవుతాయి. మనకి ఒక డ్యాగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఏది స్పార్క్లోనే కాదు, ఎయిర్ ఫ్లోలో ఉంటుంది, చాలా వాటిలో డ్యాగ్స్. ఈ మధ్య అంతా డ్యాగ్ మోడల్ వచ్చేసింది అన్నమాట. డ్యాగ్ మోడల్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ లాజికల్ ప్లాన్ మోడల్ అనమాట. అది ఆ ప్లాన్ అనేది ఫస్ట్ డిసైడ్ అయితే అది ఫిజికల్గా ఎప్పుడు అవుద్ది, వెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇట్ విల్ బి ఫిజికల్. సేమ్ ప్లానే ఫిజికల్గా రన్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ నేను మీకు అవన్నీ నేను చూపించలేకపోతున్నాను. ఎందుకు చూపించలేకపోతున్నాను అనేది రీజన్ కూడా చెప్తాను. ఈ సర్వర్లెస్ అనేది ఇప్పుడు మనకి స్పార్క్లో, అపాచే స్పార్క్లో మెయిన్ మెయిన్ మాడ్యూల్స్. ఓకేనా. మనకి మెయిన్ ఇంపార్టెంట్ మాడ్యూల్ ఏంటంటే ఒకటి వచ్చేసేసి స్పార్క్ కోర్. ఇవన్నీ ఫ్రేమ్వర్క్లో మాడ్యూల్స్ అనమాట ఇవి. స్పార్క్ కోర్ అంటే ఇట్ విల్ రన్ బేస్డ్ ఆన్ ఆర్డిడి. ఆర్డిడి మీన్స్ రెసిలియంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్. ఓకే. సెకండ్ వచ్చేసి స్పార్క్ డేటా ఫ్రేమ్స్. డేటా డేటా ఫ్రేమ్ అంటారు, లేకపోతే ఎస్క్యూఎల్ అంటారు, ఏదైనా అంటారు. ఓకేనా. స్పార్క్ ఎస్క్యూఎల్ మాడ్యూల్ అనుకోండి. ఓకే. ఈ మాడ్యూల్ ఏంది అని అంటే ఇక్కడ మనకి డేటా సెట్ అనేది ఉంటుంది, డేటా ఫ్రేమ్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డేటా సెట్ అని ఎవరైనా అడిగారంటే నో, ఐ హ్యావెంట్ వర్క్డ్ అని చెప్పండి. ఓకే. బికాస్ డేటా సెట్ ఓన్లీ సపోర్ట్స్ జావా అండ్ స్కేలా. ఓకేనా. పైథాను ఇట్ వోంట్ సపోర్ట్ డేటా సెట్, ఇట్ విల్ సపోర్ట్ ఓన్లీ డేటా ఫ్రేమ్. ఓకే. డేటా ఫ్రేమ్ మాత్రమే పైథాన్ సపోర్ట్ చేస్తుంది. డేటా ఫ్రేమ్ సపోర్టెడ్ బై పైథాన్, జావా అండ్ స్కేలా. ఓకేనా. ఈ 2 మాడ్యూల్స్ మెయిన్. ఈ 2 మాడ్యూల్స్ మెయిన్గా ఎందుకు వాడతారు అంటే, ఐ మీన్ స్పార్క్ కోర్ అసలు వాడరు, ఉన్నది చెప్తున్నాను. ఐ మీన్ స్పార్క్ ఎస్క్యూఎల్ 1.x వర్షన్లో ఉన్నప్పుడు చాలా లిమిటెడ్ ఫీచర్స్ ఉండేదన్నమాట స్పార్క్ ఎస్క్యూఎల్లో. అంటే ఐ మీన్ డేటా ఫ్రేమ్స్లో చాలా లిమిటెడ్ ఫీచర్స్ ఉండేసరికి ఏమయ్యేదంటే వీ షుడ్ యూస్ స్పార్క్ కోర్ ఫంక్షనాలిటీ. స్పార్క్ కోర్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మన పైథాన్లో స్పార్క్ అంటున్నాం కాబట్టి పైథాన్ కోడ్ అనుకోండి, పైథాన్ కోడ్ లాగా రాస్తాం అనమాట. అంటే ఇట్స్ ఏ ఫంక్షనల్ వే. కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఫంక్షనల్ వే అంటారు. ఫంక్షనల్ వే అంటే హైర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనేది డిఫైన్ చేసేసి ఉంటారు అనమాట. హైర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ ఫంక్షన్స్ ఉంటాయి, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ని యూస్ చేసుకొని వీ షుడ్ కోడ్ ఐ మీన్ వీ షుడ్ కోడ్ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ అనమాట. అదే స్పార్క్ ఎస్క్యూఎల్ అంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎస్క్యూఎల్ మోడల్. ఇప్పుడు మనం ఫంక్షన్స్ వాడినా కానీ, ఇప్పుడు డాట్ సెలెక్ట్, డాట్ ఫిల్టర్ ఇవన్నీ వాడినా కానీ ఫంక్షన్స్, దోస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ హై లెవెల్ ఫంక్షన్స్ అంతే. ఓకేనా. ఈ స్పార్క్ కోర్ అనేది లో లెవెల్ ఏపీఐ, ఈ స్పార్క్ ఎస్క్యూఎల్ అనేది హై లెవెల్ ఏపీఐ. ఓకేనా. ఈ 2 మాడ్యూల్స్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ బ్యాచ్ ప్రాసెసింగ్. ఓకేనా. ఇది మెయిన్లీ ఎక్కడ వాడతారని అంటే బ్యాచ్ ప్రాసెసింగ్ కోసం వాడతారు. ఎక్కువ కోర్ అసలు వాడరు, మ్యాథ్స్ వాడరు. ఓకే. ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి కొన్ని దగ్గరలో, అది నేను 100% వాడరని చెప్పకూడదు. బట్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనకి రిలీజ్ చేశారు కదా, ఐ మీన్ ఇప్పుడు డేటాబ్రిక్స్లో నేను ఇప్పుడు లాగిన్ అవ్వాలంటే ఇట్ విల్ సపోర్ట్ ఓన్లీ ఏం సపోర్ట్ చేస్తుంది, ఓన్లీ డేటా ఫ్రేమ్స్. ఇక్కడ మీరు ఆర్డిడి అనేది సపోర్ట్ చేయదు. కావాలంటే చూపిస్తాను చూడండి. డిఎఫ్
అండర్స్కోర్ ఫ్లాట్ డాట్ ఆర్డిడి డాట్ గెట్ నమ్ పార్టిషన్స్. ఇప్పుడు ఇది కానీ రన్ చేశాను అనుకోండి, నేను ఏమని వస్తుంది? యూజ్ కస్టమ్ కోడ్ యూజింగ్ PySpark RDDs ఈజ్ నాట్ అలౌడ్ ఆన్ సర్వర్లెస్ కంప్యూట్. ఓకేనా? సర్వర్లెస్ అనేది ఇట్ ఇట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఓన్లీ టు కోడ్ డేటా ఫ్రేమ్స్. ఓకేనా? ఈ ఆర్డిడి అనేది ఇట్ వోంట్ వర్క్ హియర్. ఇంతవరకు క్లారిటీయా? బట్ మనం అజ్యూర్ అకౌంట్లో అజ్యూర్ పోర్టల్లో అకౌంట్ కానీ క్రియేట్ చేసుకున్నామంటే అక్కడ మటుకు కంపల్సరీ వీ క్యాన్ ఏబుల్ టు యూస్ ఆర్డిడి ఆల్సో. ఓకే, ఈ గెట్ నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ అనేది ఎట్టుంటాయి ఇవంతా నేను మీకు అజ్యూర్ పోర్టల్లో డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూపించడానికి నాకు ఛాన్స్ లేదు. ఈవెన్ స్పార్క్ యూఏని కూడా నేను చూపించలేను ఇక్కడ. అది ఏది ఈ ఫ్రీ ఎడిషన్లో. ఓకేనా? ఎవరు అడిగింది క్వశ్చన్ అది? ఓకేనా అండి? ఓకే. ఇక్కడ నేను చూపించలేను అనమాట. మీకు అది చూపించాలన్నా కానీ ఐ కాంట్ ఏబుల్ టు షో యూ ద నంబర్ ఆఫ్ పార్టిషన్స్ ఆల్ దోస్ థింగ్ హియర్. ఓకే, మెయిన్లీ యూజ్డ్ ఫర్ బ్యాచ్ ప్రాసెసింగ్. ఇంకోటి వాట్ డూ యూ మీన్ బై స్పార్క్? వాట్ ఈస్ స్పార్క్ అని అంటే ఏం చెప్పాలి? ఇది నేను ఆల్రెడీ హడూప్లో చెప్పాను. అంటే ఆర్కిటెక్చర్ మనం డిస్కస్ చేసేటప్పుడు కూడా చెప్పాను. ఈ వాట్ డూ యూ మీన్ బై హడూప్ అన్న, వాట్ డూ యూ మీన్ బై స్పార్క్ అన్న, వాట్ డూ యూ మీన్ బై బిగ్ డేటా ఎన్విరాన్మెంట్ అన్న. అంటే బిగ్ డేటా అంటే అసలు ఎందుకు, వై యూ షుడ్ యూస్ బిగ్ డేటా? వీ డూ హ్యావ్ ఆల్రెడీ warehouses, SQL server and also the data warehouses. What is the necessity to go for big data అని చెప్పి ఎవరన్నా అడిగారంటే you should tell it is a distributed data parallel processing framework. Okay, distributed data అంటే data will get divided into blocks. Okay, which is impossible in other languages or other warehouses or other RDBMS. Okay, data parallel processing, distributed data parallel processing means all the blocks will get executed in parallel and independent of each other. ఓకే, ఇప్పుడు నాకు ఒక 3-4 బ్లాక్స్ ఉన్నాయి. ఈ 3-4 బ్లాక్స్ ఒక బ్లాక్తో ఒక బ్లాక్కి సంబంధం లేకుండా ఇట్ క్యాన్ బిహేవ్ ఇండిపెండెంట్లీ. ఓకేనా? ఫైనల్గా ప్రాసెస్ అంతా అయిన తర్వాత డేటా అంతా క్లబ్ అవుతుంది. ఓకే, అంటిల్ ఫైనల్ రిజల్ట్ ప్రీవియస్ డేటా ఫ్రేమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ విల్ హ్యాపెన్ ఇండిపెండెంట్లీ ఎట్ పార్టిషన్ ఆర్ బ్లాక్ లెవెల్. పార్టిషన్స్ అంటారు ఇక్కడ మన స్పార్క్లో. ఓకేనా? ఇది అర్థమైంది కదా? ఈ రెండు డిఫరెన్స్. ఇప్పుడు మీరు పైథాన్లో కూడా నేను ప్యారలల్ ప్రాసెసింగ్ చేయొచ్చు కదా అని అంటారు. చేయొచ్చు. పైథాన్లో ఎట్ట చేయొచ్చు? ఏ విధంగా చేయొచ్చు మనం పైథాన్లో ప్యారలల్ ప్రాసెసింగ్ చేయాలంటే? ఒకవేళ హౌ వీ క్యాన్ డూ ప్యారలల్ ప్రాసెసింగ్ ఇన్ పైథాన్? ఐడియా ఉంది? థ్రెడ్స్, మల్టీ థ్రెడింగ్. ఓకే, మల్టీ థ్రెడింగ్. ఈ మల్టీ థ్రెడింగ్ నేను మీకు ఎందుకు చెప్పలేదంటే ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. టాస్క్స్ అని, లాక్స్ అని ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగరు, ఎందుకంటే ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఇంటర్నల్లీ బై PySpark అనమాట. ఇంటర్వ్యూలో అడగరు. ఓకేనా? మీకు కావాలి అని అంటే ఒక 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 2 ఎగ్జాంపుల్స్ అట్ట నేను ఎప్పుడైనా అజ్యూర్ పోర్టల్ కానీ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఓకేనా? దాంట్లో ఈ ట్రేడింగ్ అనేది ఏం చేస్తారంటే ఇప్పుడు నాకు 1 2 3
సమ్ ఎక్సెసెస్ 100 ఉన్నాయనుకోండి. నేను ఒక 5 థ్రెడ్స్ ఇచ్చాననుకోండి. 5 థ్రెడ్స్ ఇచ్చినప్పుడు ఇది ఎట్ట డివైడ్ చేస్తదంటే 100/5 అంటే ఎవ్రీ థ్రెడ్ విల్ ప్రాసెస్ 20 రికార్డ్స్. బట్ ఇదంతా సింగిల్ ఫైల్‌లోనే ఉంటది మళ్ళా. అర్థమైందా? ఒక సింగిల్ ఎంటిటీయే ఇదంతా. బట్ ఇట్ విల్ ట్రై టు ప్రాసెస్ ప్యారలల్లీ. అర్థమైందా? ప్యారలల్‌గా ప్రాసెస్ చేస్తది. ప్యారలల్‌గా రిజల్ట్‌ని ఇస్తది. బట్ ట్రెడింగ్ ఏంది అనంటే ఇది కొద్దిగా ఏమంటారు అంత సేఫ్ కాదనమాట. థ్రెడ్స్ అనేది ఏంది అంటే అంత ఈజీగా నమ్ముకోలేమనమాట. ఇప్పుడు స్మాల్ డేటా మీద ఎక్సలెంట్‌గా వర్క్ అవుద్ది ట్రేడింగ్ అనేది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జీబీస్ ఆఫ్ డేటా, ఇప్పుడు మనం జీబీస్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇదంతా ఎక్కడ ఉంటది? ఒక్క సిస్టమ్‌లోనే ఉంటుంది. ఓకే. ఒక సిస్టమ్‌లో ఉన్న డేటాని నువ్వు ఒక అంటే జనరల్‌గా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం అది ఎందుకు అనేది అంతా తెలీదు. బఫర్ 20 థ్రెడ్స్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదనమాట. బికాస్ దీస్ థ్రెడ్స్ విల్ ప్రాసెస్ ఇన్ సింగిల్ సిస్టమ్. ఓకే. ప్యారలల్ సిస్టమ్ కాదిది. ప్యారలల్ ఎన్విరాన్మెంట్‌లో ప్రాసెస్ చేయదు. సింగిల్ సిస్టమ్‌లో ప్రాసెస్ చేస్తది. ఇప్పుడు సింగిల్ సిస్టమ్‌లో జీబీస్ ఆఫ్ డేటాని నువ్వు లోడ్ చేసుకొని మళ్ళా వాటినంతా ప్యారలల్‌గా ప్రాసెస్ చేయాలంటే ఏమవుతాది? మధ్యలో ఏదో ఒక థ్రెడ్ దగ్గర ఎర్రర్ కొట్టొచ్చు. అర్థమైందా? మెమరీ ఇష్యూస్ వస్తాయి. లేకుంటే అవుట్‌పుట్ ఇష్యూస్ వస్తాయి. అట్లా ఇట్లా ఈ ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి కాబట్టి ఈ థ్రెడ్స్ అనేది స్మాల్ డేటా వాటిల మీదే వాడాలి. ఓకే. ఈ థ్రెడ్ ఈ థ్రెడ్స్ మీద బేస్ చేసుకొని డెవలప్ చేసిందే పాండాస్. ఓకే. పాండాస్ అని వినుంటారు గదా! పైథాన్‌లో పాండాస్ ఏపీఐ అని ఒకటుంటుంది. ఇది గూడా సేమ్ డేటా ఫ్రేమ్స్ లాగానే ఉంటుంది. బట్ ఇట్ విల్ వర్క్ బెటర్ ఆన్ స్మాలర్ డేటా. ఓకే. సేమ్ మన డేటా ఫ్రేమ్స్ ఎట్టుంటదో ఇప్పుడు మీరు పాండాస్ నేను చూసి చాలా రోజులైంది. జనరల్‌గా పాండాస్ ఒకసారి చూసారంటే అంతా డేటా ఫ్రేమ్సే. ఆ డేటా ఫ్రేమ్ స్క్వేర్ బ్రాకెట్స్‌లో మనకు కావాల్సిన కాలమ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ మన స్పార్క్ డేటా ఫ్రేమ్స్ ఏ విధంగా అయితే రిఫ్లెక్ట్ అయినాయో అట్లే ఉంటుంది పాండాస్ అంతా. బట్ సమ్ స్ట్రక్చర్ మారుద్ది. ఇంపోర్ట్ పాండాస్ అని జెప్పి, సమ్ పీడీ డాట్ అని జెప్పి ఏదో సమ్ ఫంక్షన్స్ అయన్నీ ఉంటాయన్నమాట అంతే. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ పాండాస్ డిసడ్వాంటేజ్ ఏందంటే ఇట్ కాంట్ ప్రాసెస్ బిగ్ డేటా. అంటే ద డేటా విచ్ ఈస్ హ్యూజ్. ప్రాసెస్ చేస్తది. చేయదని నేను చెప్పను. ఇప్పుడు నేను ఒక 10 ఒక ఒక 2000 జీబీ సిస్టమ్ తీసుకుంటాను. ఓ 500 జీబీని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ అవుద్ది. ఆ 500 జీబీ ఎగ్జిక్యూట్ కావడానికి ఎంత టైం పట్టద్ది? ఇట్ మే టేక్ లాంగర్ టైమ్. అదే నీకు బిగ్ డేటా ఎన్విరాన్మెంట్‌లో 500 జీబీ కాదు. 1 టీబీ 1 టీబీ డేటా గూడా వితిన్ 30 సెకండ్స్‌లోనే నీకు రిజల్ట్స్ వస్తది. 30 సెకండ్స్ కూడా పట్టదు కొన్ని విషయాల్లో. కొన్ని కేసెస్‌లో. 3 సెకండ్స్‌లో అంటే 5 సెకండ్స్, 10 సెకండ్స్‌లో వచ్చేస్తుంది మనకు అవుట్‌పుట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పార్క్ ఫ్రేమ్‌వర్క్ అనమాట. మెయిన్‌లీ డేటాబ్రిక్స్, డెల్టా టేబుల్స్ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఫాస్ట్ అయిపోయింది. ఒకప్పుడు ఒక 5 మినిట్స్ అట్లా లేటెన్సీ ఉండేదిలే. ఇప్పుడైతే మటుకు డేటాబ్రిక్స్ వచ్చిన తర్వాత డెల్టా టేబుల్స్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ద డేటా రిట్రీవల్ ఈస్ వెరీ మచ్ ఫాస్టర్. ఈవెన్ స్నోఫ్లేక్ గాని తీసుకోండి, బిగ్‌క్వెరీ తీసుకోండి ఇయన్నీ కూడా చాలా ఫాస్టర్ అనమాట. ఓకేనా? అందుకే ఇప్పుడు స్నోఫ్లేక్ గాని చూసారంటే చాలామంది కొన్ని కంపెనీస్ ఓన్లీ స్నోఫ్లేక్ మీదే బిగ్ డేటా ఎన్విరాన్మెంట్‌ని లేక్ హౌస్ స్నోఫ్లేకే అనమాట. ఇప్పుడు జేసన్ ఫైల్స్ ఇయన్నీ వస్తుంటాయి గదా! ఇవన్నీ ఏం జేస్తారంటే వాళ్ళు నిన్నెవరో వేరియంట్ అంటే ఏందని అడిగారు గదా! ఆ వేరియంట్‌ల డేటా టైప్‌గా పెట్టేస్తారు. వచ్చిన జేసన్ కంటెంట్ అంతా. ఆ కంటెంట్‌తో దే విల్ ట్రై టు రిట్రీవ్ యూజింగ్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ అనమాట. స్నోఫ్లేక్‌లో గూడా స్నో పార్క్ అని ఒక ఏపీఐ ఉంటుంది. సేమ్ యాస్ డేటాబ్రిక్ నోట్‌బుక్స్. అట్లాగే నోట్‌బుక్ లాగా ఓపెన్ చేసుకొని స్నో పార్క్‌లో వి కెన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ అనమాట. ఇంకోటి ఎస్‌క్యూఎల్ షీట్స్ ఎట్టా ఉంటాయి. ఎస్‌క్యూఎల్ షీట్స్ అంటారు దాన్ని. అవి ఎట్టా ఉంటాయి మనకి. అక్కడే మనం జాబ్స్‌ని షెడ్యూల్ జేసుకోవచ్చు. అక్కడే అన్నీ జేసుకోవచ్చు. స్నోఫ్లేక్‌లో గూడా అంటే సమ్ కంపెనీస్ ఉంటాయి గదా! వాళ్ళకి పర్టిక్యులర్‌లీ స్ట్రక్చర్డ్ డేటా మీద ఎక్కువ డిపెండెన్సీ ఉన్న కంపెనీస్ ఉంటాయి గదా! దే విల్ గో ఫర్ స్నోఫ్లేక్ ఆర్ బిగ్‌క్వెరీ అంతే. ఇయన్నీ అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే స్ట్రక్చర్డ్ డేటా మీద చేసే వాళ్ళకి ఏంది అనంటే దోస్ ఆర్ వెరీ గుడ్ అనమాట. మనదంతా ఏందంటే సెమీ స్ట్రక్చర్డ్ ఆర్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా. లేకపోతే ఇప్పుడు ఏదన్నా పీడీఎఫ్ ఫైల్స్ వస్తాయి.
పీడిఎఫ్ ఫైల్‌లో నుంచి కూడా కాంటెంట్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనమాట. అవి కూడా మన దాంట్లో ఉంటాయన్నమాట. ఏపీఐస్ హౌ టు అని చెప్పేసేసి. ఓకేనా? ఇప్పుడు ఎక్సెల్‌ని అన్నీ రీడ్ చేయగలుగుతది. ఇవన్నీ ఏంది అన్‌స్ట్రక్చర్డ్ డేటాస్ అనమాట. ఏది టెక్స్ట్ గాని, పీడీఎఫ్ గాని ఇవంతా. ఇప్పుడు ఎక్సెల్, సీఎస్‌వి, జేసన్, హెచ్‌ఎంఎల్ ఇవన్నీ వచ్చేసి సెమీ స్ట్రక్చర్డ్ డేటా అనమాట. మీకు ఎగ్జాంపుల్ నిన్న డిఫరెన్స్ అర్థమైందా? వాట్ డు యూ మీన్ బై స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ అండ్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా అని చెప్పి డిఫరెన్స్ అడతారు. స్ట్రక్చర్డ్ అంటే ఏంది? ఏం చెప్తారు స్ట్రక్చర్డ్ డేటా అంటే? స్ట్రక్చర్డ్ డేటా వచ్చేసి మొత్తం టేబులర్ ఫార్మాట్లో ఉంటాయి బ్రో, లైక్ నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. సో అన్స్ట్రక్చర్డ్ వచ్చేసరికి హ్మ్. ఫార్మాటింగ్ ఎక్కువ టేబుల్లో ఉండదు, లైక్ హ్మ్. ఇమేజెస్ కానీ లేకపోతే వగేరా సంథింగ్ ఎక్కువ నాన్ టేబులర్ ఫార్మాట్ అని అన్స్ట్రక్చర్డ్ హ్మ్. కింద వస్తాయి. ఓకే. సెమీ స్ట్రక్చర్డ్ అంటే? సో అది అంత ఐడియా లేదు, బట్ టేబులర్ ఫార్మాటే. బట్ ఇది కూడా గుర్తుంచుకోండి. ఇది ఓకే. కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా కొంతమంది కావాలని అడగతారనమాట. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంది అని అంటే, నిన్న సిఎస్విలో లాగా, జేసన్లో లాగా నేను కొన్ని కాలమ్స్ని వదిలేస్తాను అంటే కుదరదు. 10 కాలమ్స్ ఉన్నాయంటే 10 వాల్యూస్ మ్యాండేటరీ. అర్థమైందా? ఐ మీన్ నల్ అన్నా పెట్టాలి అట్లీస్ట్, లేకుంటే బ్లాంక్ అన్నా పెట్టాలి. అర్థమైందా నేను చెప్పింది? ఎంటిటీ అసలు ఏమీ లేకుండా జస్ట్ నిన్న సిఎస్విలో కామా తర్వాత కామా పెట్టేశాను. నేను స్పేస్ కూడా ఇవ్వలేదు. చూసుంటారు మీరు నిన్న ఒక ఎగ్జాంపుల్ చూపించినప్పుడు. అదేంది అనంటే ఆ కేసెస్ అన్నీ సెమీ స్ట్రక్చర్డ్ డేటా కింద వస్తాయన్నమాట. హెచ్ఎంఎల్‌లో గానీ, ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇది జేసన్‌లో గానీ, ఇప్పుడు మీరు ఒక రికార్డుకు ఒక జేసన్ రికార్డుకొచ్చేసి అర్రే ఉంది. అర్రేలో రికార్డ్స్ ఉన్నాయి. మళ్ళీ అర్రే ఆఫ్ అర్రేస్ ఉన్నాయి. అర్రే ఆఫ్ స్ట్రక్ట్స్ ఉన్నాయి. ఎన్నన్నా ఉన్నాయి. ఇంకొక జేసన్ రికార్డ్‌లో వచ్చేసి అర్రే వచ్చేసి ఎంప్టీ ఉంటది. ఇఫ్ ఇట్ ఈస్ ఎంప్టీ ఆల్సో ఇట్ విల్ యాక్సెప్ట్ అనమాట. నీకు ఫైనల్ టేబుల్ మొత్తం ఏంది? డి నార్మల్ డి నార్మలైజేషన్‌లో ఉంటుంది గదా! అంటే ఐ మీన్ అంతా ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్ వస్తది. ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్ అంటే ఇండివిడ్యువల్ కాలమ్స్‌కి వస్తది. ఇప్పుడు ఇక్కడ బ్లాంక్ ఉంది గదా! అంటే ఐ మీన్ ఎంప్టీ ఉంది గదా! అర్రే. ఇక్కడ వాల్యూస్ ఎట్టొస్తాయి అనంటే అన్ని నల్స్ వస్తాయి. అర్థమైందా? ఆటోమేటిక్‌గా ఇట్ విల్ రీప్లేస్ ఇట్ విత్ నల్స్ అనమాట. సెమీ స్ట్రక్చర్డ్ అంటే డేటా అనేది కంప్లీట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా? సెమీ అంటేనే ఏంది? స సమ్ డేటా అనేది ఉండాలి. అంతేగాని ఫుల్ డేటా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. అదే అన్‌స్ట్రక్చర్డ్ అంటే ఏందంటే, అసలు నీకు ఎట్టన్నా ఉన్ని డేటా ఉంటే చాలు. డేటా ఈజ్ మ్యాండేటరీ అంతే. డేటా ఈజ్ ప్రెజెంట్ అంతే. అది ఏ డేటా అనేది ఎట్టన్నా ఉన్ని మనకనవసరం. అంటే దానికంటూ ఒక స్ట్రక్చర్ ఉండదు. స్ట్రక్చర్ మీన్స్ దానికంటూ ఒక నేమ్స్ ఉండవనమాట. అంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఈ పేజ్ ఉంది. ఇప్పుడు మనం రాస్తున్నాం గదా! ఇక్కడ. ఈ నోట్‌ప్యాడ్ ఉంది. ఈ నోట్‌ప్యాడ్‌లో ఈ నోట్‌ప్యాడ్ పేజ్‌లో ఈ డేటాని అన్‌స్ట్రక్చర్డ్ డేటా. చూడండి జీబీస్ ఆఫ్ డేటా అనిచ్చాను, 1 సిస్టమ్ అనిచ్చాను, పాండాస్ అనిచ్చాను. ఒక స్ట్రక్చర్ అనేది లేదనమాట దీనికి. ఒక పేరనేది లేదు. ఇప్పుడు స్ట్రక్చర్డ్ డేటాలో తీసుకోండి కాలమ్ నేమ్స్ ఉంటాయి. సెమీ స్ట్రక్చర్‌లో కూడా తీసుకోండి కాలమ్ నేమ్స్ ఉంటాయి. అవునా? కాదా? అదే ఇక్కడ అన్‌స్ట్రక్చర్‌లోకొచ్చేసరికి ఏమీ ఉండవు మనకి. ఇప్పుడు మనం జనరల్‌గా అన్‌స్ట్రక్చర్డ్ డేటా అనేది ఏ విధంగా వస్తదంటే కరెక్ట్‌గా చెప్పాలంటే, ఇప్పుడు మనం కామెంట్స్ రాస్తాం గదా! ఏదన్నా అప్లికేషన్స్‌లో. ఒకప్పుడు అదంతా ఏంది అనంటే డైరెక్ట్‌గా ఏపీఐ ద్వారా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చనమాట. అదంతా టెక్స్ట్ ఫైల్స్‌లోకి తెచ్చుకొని మనం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఏది లోకల్‌గా. బట్ ఇప్పుడంతా మారిపోయిందిలెండి. ఇప్పుడంతా ఏమైపోతుందంటే, దాన్నంతా కూడా జేసన్‌గా మార్చేసి, జేసన్ డేటాగా మనకి రిఫ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కమెంట్స్ పెడతారు. కమెంట్స్‌లో ఉండే కంటెంట్ అంతా ఏంది అన్‌స్ట్రక్చర్డ్‌గా ఉంటది. ఒక 2 లైన్‌లు రాయొచ్చు. ఇంకొకరు 10 లైన్‌లు రాయొచ్చు. ఇంకొకరు జస్ట్ ఇమోజి పెట్టి వదిలేస్తారు. అవంతా అన్‌స్ట్రక్చర్డ్ డేటా కింద వస్తాయన్నమాట. ఓకేనా? అర్థమైందా? స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్‌స్ట్రక్చర్డ్ డేటా అంటే. హ్మ్. Yes. ఈ ఈ ఇంతే జస్ట్ ఎగ్జాంపుల్స్‌గా చెప్పేసేయండి అంతే. మనకి డెఫినిషన్స్ వద్దు. డెఫినిషన్స్ అంటే ఇప్పుడు అందరూ డెఫినిషన్సే చెప్తారు. డెఫినిషన్స్ వద్దు. స్ట్రక్చర్డ్ అంటే ఏంది అనంటే ఇట్ షుడ్ మ్యాచ్ విత్ ద స్కీమా. అంటే కంప్లీట్ డేటా ఉండాలి. ఎయిదర్ ఇట్ కెన్ బి బ్లాంక్ ఆర్ నల్. ఓకే.
అదే సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే ద డేటా క్యాన్ బి ఫర్ సమ్ వాల్యూస్ ద డేటా మే బి ఆబ్సెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఆబ్సెంట్ ఆల్సో ఇట్ విల్ వర్క్. ఓకేనా? అదే అన్‌స్ట్రక్చర్డ్ అంటే అసలు నీకు అసలు కాలమ్ నేమ్స్ అనేది ఉండదు. దానికంత ఒక గుర్తింపు అనేది ఉండదు డేటాకి. ఆ డేటా ఎట్టంటే అట్టుంటది. మనం దాన్ని గుర్తింపుకి తెచ్చుకోవాలి. అంటే మనం దానికి గుర్తింపు తెచ్చుకోవాలంటే సమ్ రూల్స్. ఆ రూల్స్ అనేది ఎవరు చెప్తారు మనకి? బిజినెస్ వాళ్ళు చెప్తారు. నాకు ఇట్టొస్తది. దీంట్లో నుంచి సమ్ కీవర్డ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఆ రికార్డ్స్‌లో కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్‌ని బేస్ చేసుకొని వి నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా అని చెప్పి మనకు వాళ్ళు చెప్తారనమాట. ఈ అన్‌స్ట్రక్చర్డ్ డేటాను ప్రాసెస్ చేయాలంటే డెఫినెట్‌గా ఆర్‌డిడిస్ వాడాల్సిందే. ఓకే. ఈ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ వచ్చేసేసి ఆర్‌డిడి అన్న యూజ్ చేయొచ్చు. డేటా ఫ్రేమ్ అన్న యూజ్ చేయొచ్చు. బట్ ఆర్‌డిడి డేటా ఫ్రేమ్ ఈస్ ద రికమెండెడ్ వే. ఓకేనా? అర్థమైంది కదా? ఇది ఈ 2 డేటా ఫ్రేమ్ వచ్చేసేసి రికమెండెడ్ వే. బట్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా వచ్చేసేసి డేటా ఫ్రేమ్ హ్యాండిల్ చేయలేదు. ఎందుకంటే డేటా ఫ్రేమ్‌కి కంపల్సరీగా ఏం కావాలి? ఇట్ షుడ్ హ్యావ్ స్కీమా. అట్‌లీస్ట్ స్కీమా ఉండాలి. స్కీమా లేకపోతే డేటా ఫ్రేమ్స్ అనేది వి కాంట్ ఏబుల్ టు యూజ్ అనమాట. కాబట్టి అన్‌స్ట్రక్చర్డ్ డేటా కంపల్సరీ ఆర్‌డిడిస్ యూజ్ చేయాల్సిందే. ఓకే. ఆర్‌డిడిస్ అంటే ఆర్‌డిడిస్ యూజ్ చేసి ఆర్‌డిడిని కూడా డేటా ఫ్రేమ్‌గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా? ఆర్‌డిడి అనే డీఎఫ్ ఈక్వల్ టు సపోజ్ ఆర్‌డిడి ఉందనుకోండి. ఆర్‌డిడి డాట్ టు డీఎఫ్ అని ఒక మెథడ్ ఉంటుంది. అది ఎప్పుడు కన్వర్ట్ చేస్తాము? కరెక్ట్ స్ట్రక్చర్‌ని తీసుకొచ్చినప్పుడు మాత్రమే చేయగలుగుతాం డేటా ఫ్రేమ్‌ని. అంతవరకు చేయలేము మనం. ఓకేనా? ఓకే కదా? ఓకే. ఆ! స్పార్క్ కీ కాంపోనెంట్స్ గురించి చూద్దాం. స్పార్క్ కీ కాంపోనెంట్స్. ఓకే. స్పార్క్ ఖచ్చితంగా అంటే మనం ఒక అప్లికేషన్ రాసామంటే, ఒక అప్లికేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ కావాల్సింది ఏందంటే డ్రైవర్. ఓకే. డ్రైవర్ అనేది కావాలి. ఈ డ్రైవర్ అనేది ఈక్వల్ టు అప్లికేషన్ మాస్టర్ లాగా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! అంతకుముందు అప్లికేషన్ మాస్టర్ లాగా అనమాట డ్రైవర్ అనేది. ఓకే. ఈ అప్లికేషన్ మాస్టర్‌లో it will launch inside of AM. Okay, in case of cluster mode. In case of client mode, it will get launched in ఎడ్జ్ నోడ్ అని చెప్పి ఆ రోజు రాశాను కదా మీకు. అక్కడ లాంచ్ అవుద్ది డ్రైవర్. ఇన్ కేస్ ఆఫ్ క్లయింట్ మోడ్. ఓకేనా? సెకండ్ వచ్చేసి మనకి మెయిన్ ఏందంటే ఇంకోటి ఎగ్జిక్యూటర్ అంటారన్నమాట. ఎగ్జిక్యూటర్ ఈస్ నథింగ్ బట్ కంటైనర్. మనం ఆ రోజు డిస్కస్ చేసాం కదా, కంటైనర్ అంటారు. ఆ కంటైనర్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటర్ ఇన్ స్పార్క్. ఓకే. ఈ కంటైనర్ అనేది ఎట్లా లాంచ్ అవుద్ది? ఆ రోజు మనం చెప్పుకున్నప్పుడు. ఆ ఇమేజ్ ఇక్కడ ఉందో లేదో చూడాలి. నేను తీసినట్టున్నాను. ఆ ఈ కంటైనర్ అనేది ఎట్లా లాంచ్ అవుద్ది? ఆ రోజు మనం చెప్పుకున్నాం. ఫస్ట్ మనం అప్లికేషన్ మాస్టర్ లాంచ్ అవుద్ది. అప్లికేషన్ మాస్టర్ లాంచ్ అయిన తర్వాత ఏం జరగద్ది? ఇట్ విల్ రీచ్ ఔట్ టు రిసోర్స్ మేనేజర్ ఆర్ ఇక్కడ స్పార్క్‌లో వచ్చేసి మీరు నెట్‌లో గాని చూసారంటే అంతా క్లస్టర్ మేనేజర్ అని ఇచ్చుంటారు. క్లస్టర్ మేనేజర్ ఈస్ నథింగ్ బట్ రిసోర్స్ మేనేజర్ కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? రిసోర్స్ మేనేజర్‌కి రీచ్ అవుద్ది. రిసోర్స్ మేనేజర్ ఏం చేస్తది? నాకు పలానా జాబ్ వచ్చింది. ఆ జాబ్‌కి సోర్స్ సోర్స్ డేటా ఇది. టార్గెట్ లొకేషన్ ఇది. ఈ సోర్స్ లొకేషన్‌కి సంబంధించిన డేటా అంతా ఎక్కడుంది? అనేది ఎవరిని అడగద్ది అది? నేమ్ నోడ్‌ని అడగద్ది. ఎవరు? రిసోర్స్ మేనేజర్. రిసోర్స్ మేనేజర్ అప్పుడు నేమ్ నోడ్ వచ్చేసి పలాని డేటా నోడ్స్‌లో ఉంది అని దానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తది. దెన్ ద రిసోర్స్ మేనేజర్ వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ ట్రై టు లాంచ్ ఎగ్జిక్యూటర్స్. రిసోర్స్ మేనేజర్ అంటే మన డ్రైవర్. మన ఇంకా జాబ్ అంతా డ్రైవర్ చూసుకుంటదని చెప్పాం గదా! రిసోర్స్ మేనేజర్ అనేది మేనేజరు. అప్లికేషన్ మాస్టర్ అనేది ఏం చెప్పుకున్నాం? డ్రైవర్ అనేది టీమ్ లీడ్. ఈ ఈ ఎగ్జిక్యూటర్స్ అంతా ఎవరు? టీమ్ మెంబర్స్. ఓకేనా? అర్థమైంది గదా! ఈ
ఈ ఎగ్జిక్యూటర్ అనేది ఏంటంటే ఇస్ నథింగ్ బట్ అలియాస్ ఆఫ్ కంటైనర్ అనమాట. ఈ ఎగ్జిక్యూటర్స్ అనేది ప్రతి ఆ డేటా ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా ఎగ్జిక్యూటర్స్ లాంచ్ అవుతాయి. ఓకేనా? కరెక్ట్గా చెప్పాలంటే దీన్ని వర్కర్ వర్కర్ ఏం చెప్పొచ్చు, నోడ్ అనకూడదు, వర్కర్ ప్రాసెసెస్ అని చెప్పుకోవచ్చు. వర్కర్ ప్రాసెసెస్. ఓకే, ఓకేనా? వర్కర్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు ఆన్ డేటా నోట్స్. ఓకే, ఇంకోటి వచ్చేసి మెయిన్ ఏంటంటే టాస్క్ అంటాం అనమాట. టాస్క్ అంటే ఏంటంటే ప్రతి ఎగ్జిక్యూటర్కి మనం ఆ రోజు ఏం చెప్పుకున్నాం, ప్రతి ఎగ్జిక్యూటర్కి డ్రైవర్ ఏం చేస్తుంది, నెక్స్ట్ మన కోడ్ని ఇట్ విల్ పాస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జిక్యూటర్, సో దట్ ఎవ్రీ ఎగ్జిక్యూటర్ విల్ ఎగ్జిక్యూట్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకే, మన అప్లికేషన్ కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ని ఇట్ విల్ ట్రై టు ఆ కోడ్ పంపించదు, డ్యాగ్ పంపిస్తుంది. డ్యాగ్ అంటే ఏందనేది చెప్తాను. ఓకేనా? టాస్క్ అనేది ఏంటంటే ఇట్ విల్ సెండ్, ఈ ప్రస్తుతానికి కోడ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే మనకు అది కూడా డ్యాగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లాన్. ఓకే, కరెక్ట్గా ఇంకా చెప్పాలంటే ఇట్ విల్ సెండ్ డ్యాగ్. డ్యాగ్ మీన్స్ స్టేజెస్ ఆఫ్ టాస్క్స్. ఓకే, స్టేజెస్ ఆఫ్ టాస్క్స్. ఓకే, దీన్ని ఎవ్రీ ఎగ్జిక్యూటర్కి పంపిస్తుంది అనమాట. డ్యాగ్ స్టేజెస్ ఆఫ్ టాస్క్ విల్ బి పోర్టెడ్ టు ఈచ్ ఎగ్జిక్యూటర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టేజెస్ అంటారు అనమాట. స్టేజ్ అనేది ఏంది అనంటే ఒక్కొక్క స్టేజ్లో వీ కెన్ సే లైక్ టాస్క్స్ ఇన్ ఏ జాబ్, ఇన్ ద జాబ్. ఓకే, దాని కూడా ఇన్ ఏ జాబ్. ఓకే, టాస్క్స్ మీన్స్ ఈ స్టేజ్ అంటే ఏందనేది కూడా చెప్తాను మీకు. ఆ రోజు నేరో వైట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పాను కదా, అది కూడా చూపిస్తానులేండి. ఈ టాస్క్స్ ఇన్ ఏ జాబ్ అనమాట. ఓకేనా? ఈ ఫిఫ్త్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి జాబ్ అంటారనమాట. జాబ్ అనేది ఏంది అనంటే ఇప్పుడు సపోజ్ 1 యాక్షన్ ట్రిగ్గర్ చేసాం అనుకోండి, 1 జాబ్. ఓకే, అదే 4 యాక్షన్స్ కానీ ట్రిగ్గర్ చేశాను అనుకోండి, 4 జాబ్స్ విల్ గెట్ క్రియేటెడ్. అదే 5 జాబ్స్ కానీ ట్రిగ్గర్ చేస్తే 5 జాబ్స్ విల్ గెట్ క్రియేటెడ్ అనమాట. ఓకేనా? ట్రిగ్గర్డ్ బై యాక్షన్ అనమాట. ఓకే, యాక్షన్ ఎన్ని యాక్షన్స్ అయితే ఉంటాయో అన్ని యాక్షన్స్ని బట్టి జాబ్స్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి అన్నమాట మనకి. ఓకేనా? ఇవన్నీ మెయిన్ కాంపోనెంట్స్. ఇక టాస్క్ అనేది నథింగ్ బట్ ఏంది మనకి జనరల్గా టాస్క్ అనేది నథింగ్ బట్ ఇది కరెక్ట్గా చెప్పాలంటే మనం ఐ మీన్ వాట్ వీ నీడ్ టు పర్ఫామ్, విచ్ ఆపరేషన్ వీ నీడ్ టు పర్ఫామ్. ఇప్పుడు సపోజ్ నేను ఫిల్టర్ చేస్తున్నానంటే ఇప్పుడు మనకి స్టేజెస్ అని అంటున్నాం. స్టేజెస్ లోపల టాస్క్స్ ఉంటాయి అంటున్నాం. టాస్క్స్ అంటే ఏంది, నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఎన్ని బ్లాక్స్ అయితే ఉన్నాయో ఆ బ్లాక్స్ అన్నిటికీ ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఒక 100 బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఇన్ 1 ఎగ్జిక్యూటర్. ఓకేనా? ఇప్పుడు 1 ఎగ్జిక్యూటర్కి 100 బ్లాక్స్ ఉన్నాయి కదా అని చెప్పి 100 టాస్క్స్ లాంచుకోవు. మనం ఎంతైతే మనం స్టార్టింగ్లో ఇస్తామో, ఇప్పుడు మేము ఆన్ ప్రిమైజ్లో ఇచ్చేటప్పుడు నమ్ కోర్స్ అని చెప్పి ఒక పారామీటర్ ఉండేది. ఆ నమ్ కోర్స్ అనేది ఒక 4, 5 ఆర్ 6 ఇచ్చేవాళ్ళమే. ఓకే, ఇప్పుడు ఎట్ అయిపోయింది అని అంటే ఇప్పుడంతా ఆటో స్కేలింగ్ కాబట్టి, అంటే ఐ మీన్ క్లస్టర్స్ అంతా యూఏ లెవెల్ కాబట్టి మనం ఈవెన్ క్లస్టర్ క్రియేషన్ కూడా మన హ్యాండ్స్లో ఉంది కాబట్టి, ఒకప్పుడు ఎట్టుండేది, క్లస్టర్ అప్ అండ్ రన్నింగ్లో ఉండేది. ఆ క్లస్టర్లో ఉన్న రిసోర్సెస్ నాకు ఇంత కావాలా అని చెప్పి మనం అడిగే వాళ్ళమి, దాన్ని బట్టి అది అలొకేట్ చేసేది. ఇప్పుడు అట్ట కాదు, క్లస్టర్ ఆన్లో ఉండదు, మనమే నాకు ఇంత కావాలా అని చెప్పి క్లస్టర్ని స్పిన్ అప్ చేస్తాం అనమాట. అర్థమైందా అప్పటికి ఇప్పటికి తేడా? అప్పుడు మనం ఇస్తాం అనమాట ఎన్ని కోర్స్ కావాలి. ఇప్పుడు నేను ఒక 8 వర్కర్ నోట్స్ ఇచ్చాను అనుకోండి,
8 వర్కర్ నోట్స్ ఇచ్చినప్పుడు ఒక 64 జీబీ ర్యాము సమ్ 16 కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి టోటల్ 8 ఇంటూ 64 ఇంటూ 16 ఎంత? ఐ మీన్ 8 ఇంటూ 16 ఎంత? 96 కోర్స్ ఉంటాయి. అంటే 96 ఆపరేషన్స్ క్యాన్ బి రన్ ఇన్ ప్యారలల్ ఫర్ దట్ పర్టికులర్ జాబ్ అని అర్థం. అట్లా నువ్వు ఎంత సెలెక్ట్ చేసుకుంటే అన్ని ప్యారలల్ ప్రాసెసెస్ వస్తాయి అన్నమాట. అవి ఆ ప్యారలల్ ప్రాసెస్ అంతా నథింగ్ బట్ టాస్క్స్ లెక్క మనకి. ఓకేనా? ఇంటర్నల్గా మాట్లాడుకోవాలంటే. ఓకేనా? ఇవన్నీ మీకు అజ్యూర్ పోర్టల్‌లో క్రియేట్ చేసినప్పుడు నేను టాస్క్ అనేది ఎట్టుంటది అంటే ఐ మీన్ ఏ విధంగా మనకి రన్ అవుతుంది, అక్కడ పార్టిషన్స్ ఎట్టెళ్తుంది, ఇవంతా నేను స్పార్క్ యూఏలో చూపించగలుగుతాను. ఓకేనా? ఇక్కడ కష్టమవుతుంది. ఇక్కడేందంటే మనకి స్పార్క్ యూఏ అనేది ఆప్షన్ లేదు. ఇంకోటేందంటే ఆర్‌డిడిస్ కూడా లేదు. నంబర్ ఆఫ్ పార్టిషన్స్ ఎవరీ స్టెప్‌కి చూపిద్దామన్నా గాని. ఓకేనా? జస్ట్ థియరిటికల్‌గా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఏమైనా డౌట్ ఉందా ఇప్పుడు దాకా? నో బ్రో. ఓకే. ఇంక నెక్స్ట్ వచ్చేసేసి ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ యాక్షన్స్. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ యాక్షన్స్ అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ నథింగ్ బట్ ద ఆపరేషన్స్, ద యాక్చువల్ ఆపరేషన్స్ అనమాట. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఏందయ్యానంటే ఇప్పుడు మనం కరెక్ట్‌గా చెప్పాలంటే ఐ మీన్ మనం ఏం చేసాము ఒక ఒక నోట్‌బుక్‌లో ఫిల్టర్ గానీ, లేకపోతే సమ్ గ్రూప్ బై గానీ, లేదంటే సమ్ జాయిన్ గానీ, ఏదైనా ఏదోకటి చేస్తాం గదా! అవి దోస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. యాక్షన్స్ అంటే ఏందంటే, నిన్న మనం ఒక టేబుల్‌కి రాసాం చూసారా? రైట్ మెథడ్ వాడి. గుర్తుందా మీకు? నిన్న నిన్న నోట్‌బుక్‌లో ఒక టేబుల్‌లో రాసాను సీఎస్‌వి ఫైల్‌ని. ఆ టేబుల్‌లో రాసి నేను అప్డేట్ చేసి మళ్ళా మీకు టైమ్ ట్రావెల్ ఇవన్నీ చూపిచ్చాను గదా! గుర్తుంది గదా! యెస్ అ బ్రో. ఆ! రైట్ మెథడ్ ఈస్ నథింగ్ బట్ ఏందది? ఇట్స్ ఎన్ యాక్షన్. ఓకేనా? ఇప్పుడు మనం కరెక్ట్‌గా చెప్పాలంటే ఇప్పుడు మన కోడ్ ఉంది. మన కోడ్‌లో డీఎఫ్ ఈక్వల్ టు సోర్స్ ఫైల్‌ని రీడ్ చేసాం. నెక్స్ట్ డీఎఫ్1 ఈక్వల్ టు సమ్ ఫిల్టర్ చేశాను. నెక్స్ట్ అగైన్ డీఎఫ్2 ఈక్వల్ టు డీఎఫ్1 మీద అంటే ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నానంటే అబోవ్ డీఎఫ్‌ని వాడుతున్నట్టు. డీఎఫ్2 ఈక్వల్ టు సమ్ సమ్ గ్రూప్ బై చేసాం. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ ఇంకొకటి డీఎఫ్ఎఫ్ అని రాసి ఇంకొక సోర్స్‌ని రీడ్ చేశాను నేను. ఓకే. నెక్స్ట్ జాయిన్ అని అనేసేసి ఈక్వల్ టు డీఎఫ్2ని డీఎఫ్ఎఫ్‌ని జాయిన్ చేశాను. ఓకే. ఇప్పుడు చూడండి ఈ విధంగా చేయడం వల్ల ఈ విధంగా చేశాను. చేసేసిన తర్వాత లాస్ట్‌లో జాయిన్ అనేది నేను ఒక టేబుల్‌కి రైట్ చేస్తున్నాను. రైట్ టు టేబుల్. ఓకే. ఒక టేబుల్‌కి రైట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ అంటిల్ అండ్ అన్‌లెస్ ఈ యాక్షన్ కాల్ అయ్యే వరకు ఈ ఆపరేషన్స్ ఏవి ఫిజికల్‌గా ఎగ్జిక్యూట్ కావు. అర్థమైందా నేను చెప్పింది? ప్లాన్స్ మటుకు డిసైడ్ అయిపోతాయి. ప్లాన్ జనరేట్ చేసుకుంటది. బట్ అంటిల్ అండ్ అన్‌లెస్ యాక్షన్ కాల్ అయ్యే వరకు ఇయన్నీ ఫిజికల్‌గా డేటా ట్రాన్స్‌ఫర్ గాని, డేటా కాంప్యుటేషన్ గాని జరగదు. ఓకే. జరగకుండా ఇది ఏ విధంగా ఫాలో అవుతుందంటే హ్మ్. ఇది ఏ విధంగా జరగద్దంటే ఇక్కడుంది గదా! ఫస్ట్ ఏం జరుగుతుంది? హ్మ్. ఫస్ట్ ఏం జరుగుతుంది? డీఎఫ్ అంటున్నాను. ఓకే. డీఎఫ్ వ్ డీఎఫ్ సోర్స్ అనుకోండి. ఓకే. డీఎఫ్ సోర్స్. డీఎఫ్1 సోర్స్ అనుకోండి. ఓకే. నెక్స్ట్ ఏం జేస్తున్నాము?
df1.filter. ఓకే, నెక్స్ట్ వచ్చేసి df ఫిల్టర్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం జరుగుతుంది, గ్రూప్ గ్రూప్ బై జరుగుతుంది. గ్రూప్ బై అంటే గ్రూప్. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుంది మళ్ళా, అగైన్ ఐఎమ్ రీడింగ్ వన్ మోర్ సోర్స్. అవునా కదా, వన్ మోర్ సోర్స్ రీడ్ చేస్తున్నాను. అది వచ్చేసి డిఎఫ్ టు సోర్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఐఎమ్ జాయినింగ్, అంతే కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, జాయిన్ చేస్తున్నాను వేటి మీద, గ్రూప్ డేటా ఫ్రేమ్ మీద అండ్ డిఎఫ్ టు సోర్స్ మీద. ఓకే, ఈ విధంగా మనకి ఒక గ్రాఫ్ అన్నమాట, దీన్నే డ్యాగ్ అంటాం అన్నమాట. ఈ డ్యాగ్ కూడా ఎట్ట క్రియేట్ అవుతుందంటే, ఇప్పుడు చూడండి, ఇదంతా ఒక స్టేజ్. ఓకే, ఇది ఇంకో స్టేజ్. ఓకే, ఇక్కడ కూడా ఫిల్టర్ ఆపరేషన్స్ ఉంటాయనుకోండి, డిఎఫ్ టూలో కూడా నేను రాయలేదంతే, ఏవన్నా ఉండండి. ఓకే, ఇదంతా ఒక స్టేజ్. ఇదంతా ఒక స్టేజ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇప్పుడు దీని నుంచి ఈ స్టేజ్ నాకు క్రియేట్ అయింది. ఓకే, ఇంకోటి, దీనికి ఏమైనా లింక్ ఉందే, ఈ గ్రూప్కి డిఎఫ్ టు సోర్స్ రీడింగ్కి ఏమన్నా ఐ మీన్ ఏ రిలేషన్ ఉందా, లేదు కదా. నెక్స్ట్ ఈ ఈ స్టేజ్కి వచ్చేసి ఇన్పుట్స్ వచ్చేసేసి ఈ గ్రూప్ బై ఇది, అర్థమైందా. ఇప్పుడు మొత్తం ఎన్ని స్టేజెస్ ఉన్నాయి మనకి ఈ ఈ గ్రాఫ్లో, టోటల్ హౌ మెనీ స్టేజెస్ ఆర్ దేర్, 5 4 స్టేజెస్ ఉన్నాయి. డ్యాగ్ అన్నారు కదా సార్. డ్యాగే, ఈ ఈ ఈ ఎంటిటీ, ఒక్కొక్క పెద్ద ఎంటిటీ అంతా ఒక స్టేజ్ అన్నమాట. అర్థమైందా. ఇప్పుడు మీకు మొన్న నేను నేరో ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పాను కదా, ఇది నేరో ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇది నేరో ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇది వచ్చేసి వైడ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది కూడా వైడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకని ఇది నేరో, ఎందుకని ఇది వైడ్, ఎనీ ఐడియా? ఆ రోజు చెప్పాను, ఏమన్నా ఐడియా ఉందా మీకు, ఎవరికైనా గుర్తుందా? నేరో నార్మల్గా వైట్ ట్రాన్స్మిషన్ అనేది మనకి జాయిన్స్, విండో ఫంక్షన్స్, గ్రూప్ బైకి వీటికి చేస్తాం. ఎందుకంటే మనకి గ్రూప్ బై అన్నిటి చేసినప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వాడతాం. నార్మల్గా సెలెక్ట్ లిస్ట్ ఇవి వచ్చేసరికి మనం నేరో లైక్ 1 to 1 కాలమ్ తీసుకుంటాం కాబట్టి, సో నేరో వాటి వాడతాం ఫిల్టర్స్కి వీటికి. ఓకే, ఇప్పుడు డిఎఫ్1 సోర్స్ రీచ్ చేశాను, కరెక్టే, కొద్దిగా కరెక్టే, ఆల్మోస్ట్ ట్రై చేశారు. ఇప్పుడు డిఎఫ్ సోర్స్ని తీసుకున్నాను. ఓకే, డిఎఫ్ సోర్స్లో 1 2 3 పార్టిషన్స్ ఉన్నాయి. ఓకేనా, ఎగ్జాంపుల్. ఓకే, 3 పార్టిషన్స్ ఉన్నాయి. ఈ 3 పార్టిషన్స్ ఫిల్టర్ చేశాను అనుకోండి, 1 పార్టిషన్లో ఉన్న డేటా 1 పార్టిషన్లోనే ఉంటుంది. ఓకే, 2 పార్టిషన్లో ఉన్న డేటా 2 పార్టిషన్లోనే ఉంటుంది. 3 పార్టిషన్లో ఉన్న డేటా 3 పార్టిషన్లోనే ఉంటుంది. అర్థమైందా. అంటే నేరో ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇఫ్ యూ క్యాన్ పర్ఫామ్ ఎన్ నంబర్ ఆఫ్ నేరో ట్రాన్స్ఫర్మేషన్స్, బట్ ద సోర్స్, ఐ మీన్ ద ఫస్ట్ డేటా ఫ్రేమ్, ఇన్ ద ఫస్ట్ డేటా ఫ్రేమ్ ఎన్ని పార్టిషన్స్ అయితే ఉంటాయో, లాస్ట్ నేరో ట్రాన్స్ఫర్మేషన్ దగ్గరికి వచ్చేసరికి కూడా అన్నే పార్టిషన్స్ ఉంటాయి. ఒక పార్టిషన్లో డేటా ఇంకో పార్టిషన్లోకి
చేంజ్ కాదు, ఇంటర్చేంజ్ కాదు. అర్థమైందా? అంటే 1 పార్టిషన్ విల్ లీడ్ టు అదర్ పార్టిషన్, 2 పార్టిషన్ విల్ లీడ్ టు అదర్ పార్టిషన్, 3 పార్టిషన్ విల్ లీడ్ టు అదర్ పార్టిషన్. ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ DF1 సోర్స్ రీచ్ చేసినప్పుడు 1లో 100, 2లో 50, 3లో 25 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. నేను ఫిల్టర్ చేసిన తర్వాత 1లో 50 వస్తాయి ఫ్రమ్ దీస్ 100 రికార్డ్స్. 2లో మనం 2లో ఎన్ని అనుకున్నాం? 50 అనుకున్నాం. ఇక్కడ సమ్ 10 తగ్గాయి అనుకుందాం, 40 రికార్డ్స్ వచ్చాయి అనుకుందాం ఫిల్టర్ చేసిన తర్వాత. ఇక్కడ 2లో ఈ 50 నుంచి 40 వస్తాయి. అదే 3లో 25 అన్నాం, 25 ఉన్నాయి ఫిల్టర్ చేసినా కానీ. కాబట్టి ఈ 25 రికార్డ్స్ ఈ ఈ 3లో రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? అర్థమైందా ఇది? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మటు కొద్దిగా బాగా వినండి. ఇది ఏందయ్యానంటే నథింగ్ బట్ నారో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఏంటంటే ఒక ఎగ్జిక్యూటర్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటర్ ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్ సోర్స్ రీచ్ చేశాను. ఈ సోర్స్ రీచ్ చేసిన తర్వాత దీంట్లో సమ్ 3 ఎగ్జిక్యూటర్స్ లాంచ్ అయినాయి మొత్తం 3 ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయనుకోండి. నారో ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగినప్పుడల్లా ఏ ఎగ్జిక్యూటర్లో ఉన్న డేటా ఆ ఎగ్జిక్యూటర్లోనే ఉంటుంది. ఏ బ్లాక్లో ఉన్న డేటా ఆ బ్లాక్ ఇంకో బ్లాక్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకొక పార్టిషన్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఇట్ వోంట్ షఫుల్ ద ఇంటర్చేంజ్ ద పార్టిషన్స్ డేటా, ఇంటర్చేంజ్ ద బ్లాక్ డేటా. బ్లాక్ ఆర్ పార్టిషన్స్ అన్న ఒకటే, ఓకేనా? బ్లాక్ అనేది ఏంటంటే ఫిజికల్ డేటా నోడ్. ప్రాసెసింగ్ టయానికి వచ్చేసరికి పార్టిషన్ అంటాం దాన్ని. పార్టిషన్ ఈస్ నథింగ్ బట్ లాజికల్. బ్లాక్ అనేది ఏంటంటే ఫిజికల్ అంటే బ్లాక్లో ఫిజికల్గా డేటా ఉంటుంది. లాజికల్లో ఏంది అని అంటే ఇట్ విల్ హ్యావ్ ద డేటా రెఫరెన్స్, అంటే ద డేటా గాట్ లోడెడ్ ఇన్ టు మెమరీ. ప్రాసెసింగ్ అనమాట, ప్రాసెసింగ్ జరుగుతుంది అని అర్థం, ఓకేనా? ఈ ఈ ఈ ఈ ఎగ్జిక్యూటర్స్లో డేటా అనేది బిట్వీన్ ఎగ్జిక్యూటర్స్ షఫుల్ కాదు. అదే వైట్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకోండి, ద డేటా విల్ గెట్ షఫుల్డ్ అక్రాస్ ద ఎగ్జిక్యూటర్స్, ఓకేనా? ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్ సోర్స్ ఉంది. ఇప్పుడు 3 బ్లాక్స్ ఉన్నాయి. ఈ 3 బ్లాక్స్కి సపోజ్ 2 ఎగ్జిక్యూటర్స్ లాంచ్ ఉన్నాయి అనుకోండి. ఒక ఎగ్జిక్యూటర్లో 1, 2 ఉన్నాయి, ఇంకొక ఎగ్జిక్యూటర్లో 3 అనే బ్లాక్ ఉంది. ఓకే, నేను ఇప్పుడు వైట్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాను అనుకోండి, ఏమవుద్ది? ద డేటా విల్ గెట్ షఫుల్డ్ అక్రాస్ ద ఎగ్జిక్యూటర్స్. అంటే ఈ 1, 2 ఇప్పుడు ఈ 1 పార్టిషన్లో 3కి సంబంధించిన డేటా కూడా ఉండొచ్చు కదా, అర్థమైందా? ఈ 2 పార్టిషన్లో 3కి సంబంధించిన డేటా కూడా ఉండొచ్చు. అట్లాగే ఈ 3 పార్టిషన్స్లో అన్నిటికి సంబంధించిన డేటా ఉండొచ్చు. ఇప్పుడు నేను గ్రూప్ బై చేస్తున్నాను అనుకోండి. గ్రూప్ బై చేసినప్పుడు ఏమవుద్ది? జనరల్గా గ్రూప్ బై చేస్తే ఇప్పుడు నాకు ఇండియా 100 టైమ్స్ ఉంది. గ్రూప్ బై చేసిన తర్వాత ఎన్నిసార్లు వస్తుంది ఇండియా రికార్డు? అంటే 1 వస్తుంది, అవునా? ఆ 1 రావాలంటే ఖచ్చితంగా అన్ని డేటా మీద పర్ఫార్మెన్స్ జరగాలి. అది ఎట్లా జరుగుతుందంటే డేటా విల్ గెట్ షఫుల్డ్ అక్రాస్ ద నెట్వర్క్. అంటే ఇవన్నీ IP అడ్రస్తో కనెక్ట్ అయి ఉంటాయి కదా, ఏది జనరల్గా ఏదైనా కానీ. ఆ నెట్వర్క్ అనేది కూడా ఎందుకు ఇంపార్టెన్స్ అంటే మన డేటా అంతా నెట్వర్క్ ద్వారా సీరియలైజ్డ్ ఫార్మాట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట అక్రాస్ ద ఎగ్జిక్యూటర్స్, ఓకేనా? సీరియలైజేషన్ అయ్యి మళ్ళీ డీసీరియలైజేషన్ అవుతుంది అనమాట. డీసీరియలైజేషన్ అనేది ఐడియా ఉందా మీకు? SERD అంటారు అనమాట. డీసీరియలైజేషన్ అంటే మన ఒరిజినల్ ఆబ్జెక్ట్. Human readable format and human unreadable formats. కరెక్ట్. అంటే హ్యూమన్ రీడబుల్ ఓకే, బట్ అట్ట చెప్పొద్దు. హ్యూమన్ రీడబుల్ అంటే అది ఎట్టుంటుందంటే టెక్నికల్ వేలో మాట్లాడాలన్నమాట మనం. ఇది వచ్చేసి ఇది ఒరిజినల్ ఆబ్జెక్ట్ అంటే ఏంది? ఇప్పుడు నేను ఏదైతే రాస్తున్నానో అదే ఉంటుంది అనమాట ఒరిజినల్. డీసీరియలైజేషన్ అంటే ఏంటంటే ఒరిజినల్ ఆబ్జెక్ట్ని ఇట్ విల్ ట్రై టు కన్వర్ట్ అనమాట. ఇంటర్నల్గా మనకి ఇంప్లిమెంట్ చేసేసి ఉంటారు, మీరేం దీని గురించి ఆలోచించలేదు, ఓకేనా? కైరో సీరియలైజర్ అని చెప్పి వీళ్ళు వాడతారనమాట, ఓకేనా? సీరియలైజేషన్ వచ్చేసి ఏంటంటే ఏముంటుంది సీరియలైజేషన్లో బైట్ ఆబ్జెక్ట్స్, బైట్స్లో వెళ్తుంది అనమాట డేటా. ఓకే, డేటా విల్ గో ఇన్ ఫార్మ్ ఆఫ్ బైట్స్. ఓకే, బైట్స్ అంటే ఏంది? 0, 1 అట్ట వెళ్తాయి అనమాట. ఓకే, సీరియలైజబుల్ ఫార్మాట్లో వెళ్తుంది అనమాట.
ఇది ఏందయ్యానంటే ఇప్పుడు మన ఒరిజినల్ ఆబ్జెక్ట్ 1 జీబీ ఉందనుకోండి. 1 జీబీ నెట్వర్క్ ద్వారా ఒరిజినల్ ఆబ్జెక్ట్‌ని పాస్ చేయాలంటే ఎంతసేపు పడతది? చాలా సేపు పడుతుంది టైం మనకి. అదే సీరియలైజ్డ్ వేలో గాని పంపించామనుకోండి, జస్ట్ ఒక 2 కేబీనో, 3 కేబీనో జనరేట్ అవుద్దనమాట. ఈ ఆబ్జెక్ట్స్‌కి సంబంధించి. మళ్ళా నీకు ఈ ఎక్కడైతే కావాలో అక్కడికెళ్ళిపోయిందనుకోండి మన డేటా, అక్కడికెళ్ళంగానే మళ్ళా డీసీరియలైజ్ అయ్యి ఒరిజినల్ ఫార్మాట్‌లోకి మారిపోతుందనమాట. అదెట్ట మారుతుంది? ఇప్పుడు మనకి మన కీబోర్డ్‌లో ప్రతి ఒక్క కీకి ఒక్కొక్క యాస్కీ వాల్యూస్ ఉంటాయి. ఐడియా ఉందా మీకది? ఇప్పుడు ఏ ఉందనుకోండి పలానా వాల్యూనే వస్తది. బి ఉందనుకోండి పలానా వాల్యూనే వస్తది. సి ఉందనుకోండి పలానా వాల్యూనే వస్తదనమాట. హెక్సాడెసిమల్ మీరు బీటెక్ చదువున్నారా? అందరూ బీటెక్కా? లేకపోతే ఎంసీఏ అట్లా ఏమన్నా చేశారా? నేను బీటెక్ బ్రో. బీటెక్‌లో మీకు మెయిన్ ఫ్ మెయిన్ ఫ్రేమ్స్ కాదు. అదేదో ఒకటుంటదబ్బా! ఎల్‌డిఐసి అని చెప్పి ఒకటుంటది. స్విచ్చింగ్ థియరీ అండ్ లాజికల్ డిజైన్ ఇయన్నీ ఐడియా ఉందా మీకు? ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాస్కీ నంబర్స్ వస్తాయన్నమాట. అట్లా ఇది డీసీరియలైజ్ చేసుకోగలుగుద్దనమాట. దే హావ్ దేర్ ఓన్ లైబ్రరీస్ అనమాట. ఫర్ సీరియలైజేషన్ అండ్ డీసీరియలైజేషన్. ఓకే. నెట్వర్క్ ద్వారా ఎట్ట పాస్ అవుద్ది అని ఒకవేళ ఎవరన్నా అడిగితేనే చెప్పండి. లేకుంటే దీని గురించి ఎత్తొద్దు మీరు. ఓకే. ఇప్పుడు మీరు ఐ మీన్ నువ్వేం చెప్తున్నావు వైట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ద డేటా విల్ గెట్ షఫుల్డ్ అక్రాస్ ద నెట్వర్క్ అంటున్నావు. ఎట్ట షఫుల్ అవుద్ది? అర్థమైందా? ఎట్ట పాస్ అవుద్ది అంటే ఇన్ సీరియలైజ్డ్ వే. ఓకే. మళ్ళా ఇప్పుడు ఇక్కడ నెట్వర్క్ ద్వారా పాస్ అయ్యి ఇక్కడికొచ్చేసింది డేటా. ఇక్కడికి రాంగానే ఏమైద్ది? మళ్ళా డీసీరియలైజ్ అయిపోద్ది. అర్థమైందా నేను చెప్పింది? మళ్ళా సేమ్ ఈ కేస్‌లో గూడా నారో అనేదేంది? డీఎఫ్2 సోర్స్ నుంచి తీసుకుంటది నారో ట్రాన్స్‌ఫర్మేషన్. నెక్స్ట్ మళ్ళా ఏం జరుగుతుంది? దీనికి మధ్య జాయిన్ జరుగుతుంది గాబట్టి ఇక్కడున్న డేటాతో మ్యాచ్ అవ్వాలి కంపల్సరీ. మ్యాచ్ అవ్వాలంటే ఏం జరగాలి? ద డేటా షుడ్ గెట్ షఫుల్డ్ అక్రాస్ ద నెట్వర్క్ అగైన్. మళ్ళా షఫుల్ జరిగి మనకి ఫైనల్ రిజల్ట్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుందనమాట. ఓకేనా? అర్థమైందా ఇది? నేను చెప్పింది ఇవాళ? ఇప్పుడు దీంట్లో మనం ఆ! ఇది యాక్షన్ అని రైట్ అంటాం కదా బ్రో. సో యాక్షన్ అని ఎక్కడ పెట్టలేదు ఇక్కడ. యాక్షన్ కాల్ చేస్తేనే ఇదంతా మనకి జరగద్ది. నేను ఓకే. రాయలేదు జస్ట్ అంతే. ఓకేనా? దీని కింద జరిగేది యాక్షన్. యాక్షన్‌కి స్టేజ్‌తో సంబంధం ఉండదు. డైరెక్ట్‌గా యాక్షన్ కాల్ అయిందంటేనే ఈ స్టేజెస్ అనేది స్టేజెస్ ఆఫ్ టాస్క్స్ అనే దానికి ఒక 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 రూపం వస్తది. కరెక్ట్‌గా చెప్పాలంటే ఫిజికాలిటీ వస్తుందనమాట. అప్పటి వరకు లాజికల్‌గానే ఉంటుందది. లాజికల్‌గానే ముందుగానే ఓహో! పలాంది నేను చేయాలా, పలానా ఆపరేషన్ చేయాలనేది లాజికల్‌గా అదేమంటారు ఇట్ విల్ అక్యుములేట్ ద ప్లాన్ అనమాట. అక్యుములేట్ ద ప్రాసెస్ అనమాట. వన్స్ ద యాక్షన్ ఈస్ కాల్డ్ దట్ ప్రాసెస్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అకార్డింగ్‌లీ. ఓకే. అర్థమైందా? ఓకే. సో దీంట్లో మామూలుగా టాస్క్ అండ్ స్టేజెస్ అని 2 టర్మ్స్ వచ్చినాయి కదా. సో ఎన్ని నెంబర్ ఆఫ్ టాస్క్ అని ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేజెస్ అని ఇది వచ్చేసి స్టేజ్. ఓకే. ఈచ్ అండ్ ఇండివిజువల్. ఇదంతా ఒక స్టేజ్ కదా. ఈ స్టేజ్‌లో ఇయన్నీ టాస్క్స్. ఈ 1, 2, 3 బ్లాక్స్ అని ఉంటాయి కదా. ఇవంతా టాస్కులు లెక్క మనకి. ఓకేనా? వీటికి సంబంధించిన నేను ఏదన్నా ఒక ఐ మీన్ నా దగ్గర ఉండాలనుకుంటాను. లేకపోతే నాది ఒక ల్యాప్‌టాప్ ఉండేదబ్బా పర్సనల్. ఆ ల్యాప్‌టాప్ కొద్దిగా చెడిపోయింది అనమాట. దాంట్లో ఉన్నాయన్నమాట అన్ని మెటీరియల్స్ అవంతా. ఇంకా వేరే వాళ్ళు స్టూడెంట్స్ నన్ను అడిగితే వాళ్ళు పంపిస్తారు. లేదంటే నేను నెట్‌లో చూసి వీటికి డయాగ్రామ్స్ పెద్దవి అంటే ఐ మీన్ బాగా ఎలాబొరేటివ్ వేలో ఉండే డయాగ్రామ్స్ ఉంటాయి. అయి ఒకసారి చూసి నేను మీకు పంపించి థియరీని ఒకసారి నేను ఏదైతే మీకు థియరీ పంపించానో అది ఒకసారి ఇంకోసారి ఒక 10, 15 మినిట్స్ గాని మనం దాన్ని గాని రివైజ్ గాని చేసామంటే మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది ఇది. ఓకేనా? ఇక్కడ మనం ఏవేవి కవర్ చేసాం నారో వైట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కవర్ చేసాము. ఇంకోటి ఏం కవర్ చేసాము? ఆర్కిటెక్చర్ గురించి చూసాము. ఆర్కిటెక్చర్ ఏంది? జస్ట్ మనం ఏదైతే సబ్మిట్ చేస్తామో అవంతా జాబ్ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతది అదంతా మీకు ఆల్రెడీ ఐడియా ఉంటది. ఆల్రెడీ చెప్పున్నాను నేను. దాన్ని స్పార్క్ వేలో ఎట్ట ఎగ్జిక్యూట్ అవుతది? స్పార్క్ వేలో టెర్మినాలజీస్ గురించి చూపిచ్చాను ఇవాళ మీకు. ఈ బ్లాక్ అనేది నథింగ్ బట్ పార్టిషన్స్ అని అంటామనమాట. ఏది ఇన్ స్పార్క్ లాంగ్వేజ్. ఓకేనా? ఈ వైడు, నారో
ఇవి ఎట్లా జరుగుతాయి అనేది అర్థమైందా? ఇది ఇది మటుకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నారో ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగేటప్పుడు ఇన్పుట్ పార్టిషన్స్ ఎన్నైతే ఉంటాయో లాస్ట్ స్టెప్ వరకు కూడా అన్నే పార్టిషన్స్ ఉంటాయి. అదే వైట్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగేటప్పుడు డిఫాల్ట్ నెంబర్ ఎంత అని చెప్పుకున్నాం మనం? 200. ఓకే, వైట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు. ఇప్పుడు ఈ నారో ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు నాకు 3 పార్టిషన్స్ ఉన్నాయి. ఇక్కడ వైట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు 3 ఉండాలని రూల్ లేదు. డేటాను బట్టి డేటా ఒకవేళ కానీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు 200 దాకా ఎన్నన్నా క్రియేట్ అవుతుంది. లేదనుకో తక్కువ ఉందనుకోండి, ఒక్క పార్టిషన్ కూడా క్రియేట్ అవ్వచ్చు ఇక్కడ. అర్థమైందా నేను చెప్పింది? ఇన్ కేస్ ఆఫ్ నారో ట్రాన్స్ఫర్మేషన్స్ the number of partitions will be equal to the number of partitions from the source. Okay, but in case of white transformations, it may decrease the number of partitions or it may increase the number of partitions. ఓకే, పార్టిషన్స్ ఈక్వల్గా ఉంటాయని రూల్ లేదు, తగ్గచ్చు పెరగవచ్చు. ఓకే, ఇక్కడ జాయిన్ చేస్తున్నాము. జాయిన్ చేసినప్పుడు ఏమవుద్ది? ఇట్ మే క్రియేట్ అప్ టు 200 పార్టిషన్స్. 200 పార్టిషన్స్ కరెక్ట్గా చేస్తుందని గ్యారంటీ లేదు. అది డిపెండ్స్ అపాన్ ద డేటా సైజ్. ఓకేనా? ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా మీకు? నేను రేపు కంపల్సరీ మీ అందరికీ ఏమంటారు, ఆ మెటీరియల్స్ అవన్నీ కంపల్సరీ పంపించేస్తాను రేపటికల్లా. ఓకేనా?